వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ప్రతి సంక్రాంతికి ఈటీవీలో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ సుధీర్ అండ్ రష్మి నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ అయితే వచ్చింది. మరి ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది, అసలు నిజంగానే వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారా ఏంటి? సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఏంటి సార్ మరి వీళ్ళ ఇద్దరు లవ్ స్టోరీ ఇంకా నిజంగానే ఎండ్ లేదంటారా? ఎందుకంటే అసలు మరి మ్యారేజ్ అయినా చేసుకుంటలేరు. అంటే ఒక్కరు మ్యారేజ్ చేసుకున్నా సరే ఇదంతా ఒక స్క్రిప్టెడ్ అనుకోవచ్చు. అంటే ఇప్పటికీ స్క్రిప్టెడ్ అనుకుంటున్నారు. అయినప్పటికీ మరి ఇద్దరు ఎందుకు మ్యారేజ్ చేసుకుంటలేరు? అసలు ఎందుకు మరి ఈ లవ్ ట్రాక్ని ఇదే ఎందుకు ఈటీవీలో ఎక్కువ చూపిస్తున్నారు? మనం అంటే ఇప్పుడు చూసుకుంటే ఒకసారి కనుక టెలివిజన్ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఇంతకాలం నలుగుతున్నటువంటి లవ్ స్టోరీ ఇంకోటి లేదనుకుంటా. సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక స్పెషల్ షోని ఈటీవీ వాళ్ళు చేశారు. రేపు ఆదివారం రోజు రాబోతుంది. అది మనకు 14వ తేదీ సంక్రాంతికి వస్తున్నాం అనే పేరుతో ఒక సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో అందులో ఉన్నటువంటి యాక్టర్లు ఈ సినిమాలో అంటే ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఇట్లాంటి వాళ్ళు ఈ షోకి వస్తున్నారని మనకు అందులో ప్రోమోలో కనిపించింది. సో వీళ్ళందరూ కనిపించిన ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. జబర్దస్త్ ఆర్టిస్టులు చాలామంది కనిపించారు. అలాగే మన హైపర్ అది ఉన్నాడు. సో ఎందరూ ఉన్నప్పటికీ కూడా ఒక విషయం మాత్రం అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంది. అది ఏంటంటే ఏ నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ అనే ట్యాగ్ ఒక పక్కన పెట్టి రష్మి అలాగే సుధీర్ వాళ్ళిద్దరూ కూడా కౌగిలించుకున్నటువంటి ఆ స్టిల్ ఏదైతే ఉందో అది అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంది. అందులో స్టిల్ మీన్స్ అందులో ఆ ప్రోమోలో వాళ్ళిద్దరూ కూడా అలా ఒకరినొకరు కావలించుకొని కనపడ్డారు. ఒకరు సిగ్గుపడదా, రష్మి సిగ్గుపడదా కనిపించింది ధ్యానం. సో ఇంతవరకు కూడా మనం చూస్తే జనంలో కూడా వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, మా ఇద్దరిది కూడా మేము లవర్సం కాదు, మేమిద్దరం కూడా ఒకరంటే ఒకరు గౌరవించుకునేటువంటి స్నేహితులం అని వాళ్ళు అనేక సార్లు వాళ్ళే చెప్పారు. అయితే జనంలో ఒక రకమైనటువంటి ఒక ఇంట్రెస్ట్ని ఈటీవీ వాళ్ళు క్రియేట్ చేశారని చెప్పాలి. వాళ్ళ క్రియేటివ్ టీం వీళ్ళకి ఎప్పుడైతే పెళ్ళి చేశారు, ఒక స్క్రిప్టెడ్ పెళ్ళి ఒక షోలో భాగంగా చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో కానివ్వండి, జబర్దస్త్లో కానివ్వండి, 1-2 సార్లు చేశారు కదా. అప్పటి నుంచి మొదటిసారి ఎప్పుడైతే వీళ్ళ పెళ్ళి అక్కడ ఆ షోలో చేశారో అప్పటి నుంచి కూడా వీళ్ళు నిజంగానే లవ్లో ఉన్నారా లేరా అనే డిబేట్ నడుస్తూనే ఉంది. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి జబర్దస్త్ ఫ్రెండ్స్ అయినటువంటి గెటప్ శ్రీని కానివ్వండి, ఆటో రాంప్రసాద్ కానివ్వండి, హైపరాది కానివ్వండి, ఇంకా అనేక మంది కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది అన్నట్లుగా వాళ్ళు కూడా బిల్డప్లు ఇవ్వటం, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటాం, మీ గర్ల్ ఫ్రెండ్ అంటాం, మీ బాయ్ ఫ్రెండ్ అంటాం, ఒకరినొకరు ఇట్లా. కానీ దాదాపు ఇది నియర్లీ 9 years 10 years నుంచి సాగుతున్న లవ్ స్టోరీ, ఒక డికేడ్ నుంచి నడుస్తూ ఉంది. సో ఇది ఇంటర్వ్యూల్లో ఇద్దరికి కూడా నిజంగా మీరు లవ్లో ఉన్నారా, అతను ఇష్టం ఉందా, లేదు బాబు మేము అది కేవలం అది స్క్రిప్టెడ్, ఆ షో కోసమే మేము అలా యాక్ట్ చేస్తున్నాం, అంతేగాని మా మధ్య ఏమీ లేదు, అలాంటిది ఏమీ లేదు, మాకు ఒకళ్ళంటే ఒకరికి చాలా మంచి గౌరవం ఉంది, ఇద్దరం కూడా మంచి స్నేహితులం అని ఆ ఇద్దరు కూడా అనేక సార్లు చెప్తూ వచ్చారు. అయితే రష్మి మిగతా వాళ్ళు అందరితో కలిసి చేసిన ఆ కెమిస్ట్రీ వేరే రకంగా ఉంటుంది. అదే సుధీర్తో చేస్తే ఇంకో రకంగా ఉంటుంది ఆ కెమిస్ట్రీ. అందుకని ఆ జంట ఇద్దరిని కూడా చూస్తున్నప్పుడు నిజంగా ఇద్దరికి పెళ్ళైతే చాలా బాగుంటుంది అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళని అభిమానించే వాళ్ళందరూ కూడా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ మీద ఇప్పటికీ ఈ డికేడ్ అయినా కూడా వాళ్ళ మీద అంత అభిమానం జనాలు చూపించడం ఒక జంటగా. ఎందుకంటే ఇద్దరు కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. అతనికి పెళ్లి కాలేదు, ఆమె కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. ఒకవేళ ఎవరికో ఒకరికి కనీసం ఒకరికి పెళ్ళైనా అయితే దీనికి కొంచెం కామనో పులి స్టాపో పడి ఉండేది. అలా మన అట్లాగే మనకి ప్రభాస్ తెలుగు మన సినిమా ఆ జంట గురించి ఎలా అయితే
అనుకుంటూ ఉంటారు వాళ్ళ అభిమానులు కూడా. వాళ్ళిద్దరు కలిస్తే బాగుంటుంది నిజ జీవితంలో కూడా అని. సేమ్ అట్లాగే అంటే వెండి తెర మీద వీళ్ళకి ఎలాంటి ఇమేజ్ ఉందో చిన్న తెర మీదకి వచ్చేటప్పటికి సుధీర్ రష్మి గౌతమ్ మధ్య అలాంటి వాళ్ళంటే అంత ఇమేజ్ ఆడియన్స్లో ఉంది. సో దాన్ని ఈ టీవీ వాళ్ళు కూడా మంచిగా క్యాష్ చేసుకుంటూ ఉంటారు. సో దానికి తగ్గట్లుగానే ఇప్పుడు మరోసారి వాళ్ళ మధ్య ఆ లవ్ ట్రాక్ని మళ్ళీ క్రియేట్ చేశారు. ఈ సంక్రాంతికి వస్తున్నామనే ఒక షో పెట్టేసి మళ్ళీ అంటే మనకు తెలుసు ఈటీవీ నుంచి తను బయటకు వచ్చేసాడు సుధీర్. బయటకు వచ్చేసి తను సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. మంచి పొజిషన్కి వచ్చాడు. మంచి అతనికి క్రేజ్ ఉంది అతనికి. మళ్ళీ హార్డ్ వర్క్ అతనికి చాలా, అంటే ఎలాంటి సపోర్టివ్ లేకుండా వచ్చిన వ్యక్తి అండ్ ఎలాంటి నెగటివ్ లేని వ్యక్తి. అంటే అసలు నెగిటివ్ ఫ్యాన్స్ అంటూ లేరు ఇండస్ట్రీలో అంటే మనకి ప్రభాస్ గారు అని తెలుసు. అదేవిధంగా మన ఇప్పుడు ఈ సుధీర్ గారు మళ్ళీ చాలా సపోర్ట్ చేస్తారు ఎవరు వచ్చినా కానీ. ఈవెన్ నేను అంటే పాస్ట్లో ఒక 5 years బ్యాక్ ఏది పోవే పోరా షో అని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అంటే ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేయడము అసలు నెక్స్ట్ విష్ణుప్రియతో కలిసి చేశాడు సుధీర్. బట్ నెక్స్ట్ లెవెల్ అంటే అప్పుడే అనిపించింది ఇతను రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా నిజంగానే హీరో అనే విధంగా. అంటే అంతగా అతన్ని అభిమానించేవాడు ఉన్నారు. అతను అందుకనే సోషల్ మీడియా స్టార్ కూడా అతను. సోషల్ మీడియాలో అతను కొన్ని ఫాలోయింగ్ అది చూస్తే కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలామంది యాక్టర్లకి, సినిమా యాక్టర్లకు కూడా లేనటువంటి క్రేజ్ ఇమేజ్ సుధీర్కి ఉంది. సో అదే అట్లాంటిది వాళ్ళ మధ్య ఏదైతే ఏ ముహూర్తం అయితే అది మొదలైందో అలాంటిది ఒక పెళ్లి చేయాలి, వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ క్రియేట్ చేయాలి, స్క్రిప్టెడ్ రొమాన్స్ అని ఆ క్రియేటివ్ టీము, ఈటీవీ క్రియేటివ్ టీం అంటే మల్లెమాల వాళ్ళది. వాళ్లే కదా అది జబర్దస్త్ చేసింది. జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కానివ్వండి, అది మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళదే. కాబట్టి వాళ్ళ టీం క్రియేట్ చేసినటువంటి ఆ లవ్ స్టోరీ ఈ 10 ఏళ్ల నుంచి కంటిన్యూ అవుతానే ఉండటం అనేది మాత్రం వాళ్ళిద్దరికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం అనుకోవాలి. మా మధ్య ఏమి లేదు బాబో అని వాళ్ళు చెబుతున్నప్పటికీ కూడా జనాలు నమ్మట్లా. మేము నమ్మం, మీ ఇద్దరు కూడా లవర్సే అని ఇంకా ఎదురు వాదించేవాళ్ళు జనమే అసలు వాళ్ళు చెప్తున్నా కూడా మేము నమ్మం, మీరు ఎంత చెప్పినా నమ్మం, మీ ఇద్దరు కూడా లవర్సే అని నమ్మేవాళ్ళే ఈరోజు ఎక్కువగా ఉన్నారు. అంటే ఇన్ కేసు సో అదే రియల్ లైఫ్లో ఒకరికి మ్యారేజ్ అయినా కానీ వీళ్ళిద్దరికే మ్యారేజ్ అయితే బాగుండు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా మంచి ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి బాగుంటుంది. అదే ఉంటుంది. అదే ఇప్పుడు సుధీర్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా రష్మి సిగ్గుపడుతున్నట్టుగా యాక్ట్ చేయటం, అతను లేకపోయినప్పుడు కూడా అతని పేరు ఎవరు ప్రస్తావన చేసి తీసుకొచ్చినా కానీ హైపరాది చాలాసార్లు సందర్భాలు తీసుకొస్తుంటాడు కావాలని. అప్పుడు ప్రతిసారి సిగ్గుపడుతూ ఉండటం ఇలాంటిది నడుస్తునేటప్పటికి నిజంగా మనసుల్లో ఉందేమో అది, కానీ బయటికి ఎలా చెప్తున్నారేమో అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అదే కావాల్సింది వీళ్ళకి కూడా, టీవీ వాళ్ళకు కూడా అదే కావాలి. సో దాన్ని మరోసారి వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు అనే చెప్పచ్చు. సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ రేపు మళ్ళీ 2 రోజుల్లో సో మన ముందుకు రాబోతుంది. ఎలా కనిపిస్తారు ఏంటి, ఈవెన్ స్క్రిప్టెడ్ అయినా కావచ్చు, కానీ అది చూడటం కోసం, ముచ్చట పట్టడం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ సంక్రాంతికి వస్తున్నామనే షో ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. సో మొత్తానికి అలా ఇద్దరు కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు జనాల్ని, రష్మి అండ్ సుధీర్. అదే దాంట్లోనే హైపరాది కూడా ఒకటి చేశాడు, ఏది పుష్ప 2ని అతను రీక్రియేట్ చేశాడు సీన్, తెలుసు కదా మనకు. అందులో శ్రీవల్లి చేత ఇట్లా ఆమె కాలుతోటి ఇలా తగ్గేదిలే అనిపిస్తాడు కదా, అట్లా ఇక్కడ తను హైపరాది పుష్పరాజు అయితే ఫైమా వచ్చి శ్రీవల్లి. సో ఆమె కాలుతోటి తన గడ్డాన్ని ఇలా తగ్గేదిలే. సో అది కూడా బాగా పండినట్టు అనిపిస్తుంది. చూడాలి మరి అది అట్లా అంటే ప్రతిసారి రొటీన్గా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా మంచి ట్రై చేశాడు. అదే మొత్తం పుష్పలో ఉన్నటువంటి క్యారెక్టర్లు అన్నిటి కూడా దించేసినట్టు కనపడుతుంది అందులో మొత్తానికి. సో అది ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేది మాత్రం ఆ షో మంచి మనందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ వరకు ఫుల్ మీల్స్ పెడుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేటట్లుగానే ఉంది మరి. సో ఏంటంటే అన్నిటికీ మించి మనకు కావాల్సింది ఏంటి, రష్మి అండ్ సుధీర్ కెమిస్ట్రీ, లవ్ కెమిస్ట్రీ, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మరి చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.